అందరికీ నమస్కారం। ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, దాని ప్రాధాన్యత, ఇది ఎందుకు అధ్యయనం చేయాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం। ఈ ఏడాది అంటే 2022వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖుకి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక ప్రపంచానికి పరిచయమై 174 సంవత్సరాలు పూర్తయి 175వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది। 175 సంవత్సరాల తరువాత కూడా ఈ పుస్తకానికి ఇంత ప్రాధాన్యత దేనికి ఉంది? యావత్ ప్రపంచమంతా కూడా రెడ్ బుక్ డే అనే పేరుతో ఈ పుస్తకం గురించి ఏదో ఒక రూపంలో చర్చ కానీ, సదస్సుల రూపేణా కానీ, పుస్తకాల అధ్యయనం పేరుతో కానీ ఓ పెద్ద చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ పుస్తకం ఏ నేపథ్యంలో వెలువడింది, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని మనం చర్చించడం సమంజసంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో, సాధారణమైనటువంటి ప్రజలకి అర్థమయ్యే రీతిలో దీని గురించి చర్చించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాం। 21వ శతాబ్దం ఆరంభంలో BBC ఒక సర్వే చేసింది। ఆ సర్వే సారాంశం ఏంటంటే, ప్రపంచం మీద ప్రభావితం కలుగు చేసినటువంటి కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసుకొని, వివిధ రంగాల్లో సామర్థ్యాన్ని కనబరిచినటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకొని వాళ్ళ గురించిన సర్వేని చేసింది। కొంతమంది శాస్త్రజ్ఞులు, కొంతమంది మతాధిపతులు, సామాజికవేత్తలు, రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళలో అత్యధిక ప్రభావం కలుగు చేసినటువంటి మనిషి కార్ల్ మార్క్స్గా నిర్ధారణ చేసింది। ఆయన తరువాతి స్థానం యేసుక్రీస్తుకు దక్కింది। కార్ల్ మార్క్స్ ఇంతటి ప్రభావం ఏం కలుగు చేశాడు, ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఈ జనరేషన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది నేను తెలియజేయదలుచుకున్నాను। మనం మామూలుగా మాట్లాడితే వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, లేదా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, కేంద్రం అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్య పరస్పరం చర్చలు జరిగినప్పుడు, మన రాష్ట్రంలో అయితే జనసేన, తెలుగుదేశం, వైసీపీ, కమ్యూనిస్టులు చర్చల సందర్భంలో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు అని చెప్పి విమర్శ చేసుకుంటూ ఉంటారు। మేనిఫెస్టోని వినడం సర్వసాధారణంగా మనకందరికీ అలవాటైనటువంటి పదం। ఒక రాజకీయ పార్టీ తాను అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేపట్టబోయే కార్యక్రమాలని ప్రకటించడం, ఈ దేశంలో ఎన్నికలకు ముందు మేనిఫెస్టో గురించి వినడం మనకు తెలిసినటువంటి విషయమే। కాబట్టి ఏదైనా అంశానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేసుకోవడం అనేది వింటూ ఉంటాం। ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశం। అదే మాదిరి కమ్యూనిస్ట్ పార్టీలకి మేనిఫెస్టోలు ఉంటాయి, అదేదో ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కాదు। రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి, కానీ ఎన్నికల సందర్భంగా ప్రధానమైనటువంటి చర్చగా వస్తూ ఉంటుంది। ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలకి మేనిఫెస్టోలు ఉంటాయి। ఉదాహరణకి సిపిఎం పార్టీకి ఒక మేనిఫెస్టో, సిపిఐకి ఒక మేనిఫెస్టో, ఇతర వామపక్ష గ్రూపులకి మేనిఫెస్టోలు ఉంటాయి। ఈ మేనిఫెస్టో ఈ దేశంలో తాము అధికారంలోకి వస్తే
లేదా అధికారంలోకి రావడానికి మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు, ఏ రూపంలో విప్లవాన్ని జయప్రదం చేసుకోవడం కోసం తాము అనుసరించేటువంటి పద్ధతులకు సంబంధించి ఒక ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాయి. అంటే ఎవరికి అర్థమైనటువంటి రీతిలో వాళ్ళు మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు. సిపిఐ ఒక రీతిలో, సిపిఎం ఒక రీతిలో, ఆ రకంగా. ప్రపంచంలో పీడించబడుతున్నటువంటి ప్రజలు ఈ పీడన నుంచి విముక్తి కావడానికి, దోపిడీ రహిత సమాజం ఏర్పడడానికి ఏ ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్తో ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు, దానికి అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి అనేది చెప్పినటువంటి కార్యక్రమమే కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక. కమ్యూనిస్ట్ ప్రణాళిక ఇందుకోసం తయారు చేయబడింది. ఇదేదో ఒక దేశానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించో, లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించో కావద్దు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత జనావళి ఈ పీడన నుంచి, దోపిడీ నుంచి బయటపడి ఒక మహత్తరమైన నూతన సమాజ నిర్మాణానికి వాళ్ళు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి, దానికి ప్రకృతిలో సాగుతున్నటువంటి పరిస్థితులు చరిత్రకు అన్వయించి గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని అంచనా వేసి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక. ఒక్క మాటలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికకు సంబంధించి అర్థం చేసుకోవాలనంటే, సొంత ఆస్తి రద్దు చేయడం అనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. చాలామందికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో ఉన్నటువంటి పదాలు కానీ, దాంట్లో చెప్పబడినటువంటి పద ప్రయోగాలు లేదా వివరణలు చాలామందికి మాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటారు. అందుకనే దీన్ని ఒక గ్రూప్ స్టడీ లాగా, లేదంటే దీనికి సంబంధించినటువంటి లోతైన అవగాహన కలిగినటువంటి వ్యక్తులను కానీ పెట్టుకొని ఈ చర్చను జరపడం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి పలు సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడున్నటువంటి మొత్తం సమాజంలో విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు సమాజం మార్పు కావాలి అనుకునే ప్రతి మనిషి దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ప్రయోజనం ఉందా లేదా అన్నదానికంటే కూడా ఏ అండర్స్టాండింగ్తో ఈ విషయాలన్నింటినీ చెప్పారు అన్నదాన్ని తెలుసుకోవాలనంటే మాత్రం దీన్ని తప్పనిసరిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది చెప్తుంటారు ఇది అర్థం కాదు ఎట్లా అని చెప్పి. నిన్న ఒక సభలో ఒక నాయకుడు చెప్తూ, భగవద్గీత సాధారణ ప్రజలందరికీ ఏమీ అర్థమయ్యేది కాదు, అయినప్పటికీ కోటాను కోట్ల ప్రతుల్ని విస్తారంగా పంపిణీ చేస్తున్నారని. చాలామంది భగవద్గీత శ్లోకాలని ప్రతిరోజు పఠించే కార్యక్రమం, దాని గురించి వివరించే కార్యక్రమం చేస్తూ ఉంటారని చెప్పి. ఇటీవలనే రకరకాల స్వాములు 12 రోజుల పాటు భగవద్గీత పఠనం, నెల రోజుల పాటు భగవద్గీత పఠనం, 108 రోజుల పాటు భగవద్గీత పఠనం, ప్రతి శ్లోకాన్ని ఇప్పుడు స్కూళ్ళలో కూడా భగవద్గీత శ్లోకాలను నేర్పించడం అనేది ఒక ఆనవాయితీగా చేస్తున్నారు. ఎందుకు ఇది చేస్తున్నారంటే, మా పిల్లలకి బాగా నోరు తిరగాలి, నోరు తిరగడానికి ఈ శ్లోకాలు పఠిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది, భాష మీద పట్టు వస్తుందనే పేరుతో వీటిని చెప్పి నేర్పిస్తున్నారు. సారాంశం ఏంది, ఏదో ఒక రూపంలో వీటన్నిటినీ కంఠస్థం చేయడం, చర్చనీయాంశం చేయడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా చేస్తున్నారు. వాస్తవంగా సమాజ హితం కోసం తయారు చేయబడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక
ఈ రకంగా నోళ్ల మీద నానాల్సినటువంటి అవసరం ఉంది. ఎమర్జెన్సీ సమయంలో, జాతీయోద్యమ సమయంలో కమ్యూనిస్టు ప్రణాళికకి ఆ రకమైనటువంటి ఆదరణ, ఆ రకమైన చర్చ చాలా పెద్ద ఎత్తున ఉండేది. సామాజిక అవసరాలే ఆ రకంగా పురికొల్పింది నేర్చుకోవడానికి. ఇప్పుడు తాజాగా నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మన దేశంలో వచ్చినటువంటి మార్పులు కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక అవసరం, ఆవశ్యకత, అధ్యయనం అనేది అత్యంత ముఖ్యంగా ముందుకొచ్చేసినటువంటి నేపథ్యంలో భగవద్గీత లేదు మహాభారతము, రామాయణము లేదా ఇంకా రకరకాల రూపాల్లో పురాణాలని వివరించే పద్ధతులు ఏవైతే అనుసరిస్తున్నారో ఆ రకంగానే దీన్ని విస్తారంగా చర్చనీయాంశం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈ రెడ్ బుక్ డే అనే పేరుతో సాగిస్తున్నటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణ ప్రజలు కూడా అర్థమయ్యే పద్ధతిలో మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక్క మాటలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక గురించి మీరు చెప్పండి అని అంటే ఒక్క మాటలో కూడా చెప్పచ్చు. వాస్తవంగా ఇది 88 పేజీల పుస్తకం. 88 పేజీలు అంటే పెద్ద గ్రంథమేం కాదు, చాలా చిన్నది. 196 పేరాలు ఉంటాయి. 4 ప్రధాన భాగాలుగా ఇది విభజించబడి ఉన్నటువంటి గ్రంథం. గ్రంథం అనడానికి కూడా లేదు, ఒక చిన్న సైజు పుస్తకం. ఈ కూర్పులన్నీ తీసేస్తే 44 పేజీల చిన్న 48 పేజీల చిన్న పుస్తకంగా ఇది ఉంటుంది. దీంట్లో 4 ప్రధాన భాగాలుగా విభజించి రాసున్నారు. కామ్రేడ్ మార్క్స్, ఏంగెల్స్ దీనికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా సమకూర్చి చెప్పారు. 1847వ సంవత్సరంలో కమ్యూనిస్టు లీగు ద్వితీయ మహాసభ ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని కార్ల్ మార్క్స్, ఏంగెల్స్లు సంయుక్తంగా దీన్ని తీసుకొచ్చారు. 1848వ సంవత్సరంలో దీన్ని విడుదల చేశారు. అప్పటికి మార్క్స్ వయసు 30 సంవత్సరాలు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ కూడా అంతకంటే పెద్ద తేడాగా వయసు ఏమి ఉండే మనిషే కదా, దాదాపు ఒకే వయసు లేదా కొంచెం తక్కువగానే ఉంటుంది. అప్పటికే యూరప్ ఖండం అంతా కూడా కమ్యూనిజం గురించి, కమ్యూనిజం యొక్క తీవ్రత గురించి చాలా పెద్ద చర్చగా ఉండేది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రాచరిక ప్రభువులు, పోపు, ఇంకా రకరకాల అధికార పార్టీ అనుయాయులుగా ఉన్నటువంటి అనేక శక్తులు యూరప్ ఖండాన్ని కమ్యూనిజం అనే భూతం ఆవహించింది, ఈ భూతాన్ని తరిమి కొట్టాలి అని పదే పదే ప్రచారం చేసేవాడు. ఈ సందర్భంలోనే లండన్లో సమావేశమైనటువంటి వివిధ రకాల కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక చర్చ చేశారు. ఏమి చర్చ అనంటే దాంట్లో సారాంశం, మన శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టు ప్రణాళిక మాత్రమే సరైనటువంటి సాధనం. కాబట్టి ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో, జర్మన్, ఇటాలియన్, ఫ్లెమిష్, డానిష్ భాషల్లో ప్రచురించాలని చెప్పి నిర్ణయం చేశారు. ఇది భూతం కాదు, ప్రజలకు శక్తినిచ్చే బలమైన ఆయుధం ఇది అని చెప్పి కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారానే ఎదుర్కోవడం కోసం సన్నద్ధమై చేసినటువంటి నిర్ణయం ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంత మునుపే చెప్పాను, కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక గురించి ఒక్క మాటలో చెప్పండి అని అంటే సొంత ఆస్తి రద్దు కావడమే దీంట్లో ఉన్నటువంటి సారాంశం. సొంత ఆస్తి రద్దు కావడం అని అంటేనే చాలామందికి గుర్తొచ్చేది ఏమంటే, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నా ఇల్లు పెరుక్కునేస్తారేమో, నా దగ్గర ఉన్న స్కూటర్ పెరుక్కునేస్తారేమో, నాకున్నటువంటి అరెకరం భూమి పెరుక్కుంటారేమో, కాబట్టి ఇదేంద్ర నాయన వీళ్ళతో మనకెందుకు ఈ వ్యవహారం, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో వ్యవహారం వద్దు, అంతా మన సొత్తంతా అందరిది అని అంటారు అన్నటువంటి ఆలోచన నుంచి బిగినవుతారు. అత్యధికుల్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా సాగే ప్రచారం ఇది. కానీ సొంత ఆస్తి రద్దు కావడం అని అంటే
అదానీలు, అంబానీలు లేదంటే అట్లాంటి 140 కుటుంబాలకు చెందినటువంటి సంపన్నులు పెట్టుకున్నటువంటి ఆస్తి సమాజపరం కావడం అనేది దీంట్లో అర్థం. ఏదో సాధారణ ప్రజలు ఉండే ఒక ఇల్లు, కొంత భూమో లేకపోతే ఇట్లాంటి వాటికి పెరుక్కోవడం అనేది కాదు. దీంట్లో చెప్పబడింది ఏమంటే ఉత్పత్తి ప్రక్రియలో సామాజికం అయిపోయింది ఎప్పుడో, కానీ ఆస్తి అనేది, సంపద అనేది వ్యక్తిగతంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అదానీ అనే ఆయన మోడీ అధికారంలోకి రాకముందు ఆయన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనేది ఎవరికైనా గుజరాత్కు సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త అతను అత్యధికులకి తెలియదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఆయన ఆస్తులు పెరుగుతున్నటువంటి తీరు మామూలుగా లేదు. మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. కృష్ణపట్నం పోర్టు ఆయనకే ఇచ్చారు, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆస్తుల్ని అతనికి దోచిపెట్టేసే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న రైతాంగం చేసినటువంటి పోరాటం కూడా అదానీకి ఈ పంటల మీద మొత్తం అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించినటువంటి పెత్తనం అంతా ఆయనకు ఉండాలనే పేరుతో మొత్తం సిస్టమ్నే చేంజ్ చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని చాలా ఉధృతంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి తీరు చూసాం. ఈ క్రోనీ క్యాపిటలిజం ద్వారా వేగంగా తనకు నచ్చిన వాళ్ళని బలీయమైనటువంటి సంపన్నులుగా మార్చే ప్రక్రియకి దోహదం చేసేదే క్రోనీ క్యాపిటలిజం. దాంట్లో ముందుకొచ్చిన మనిషి అదానీ, మరొకరు అంబానీ. అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా అంబానీ ఆదాయం తగ్గిపోవడంలో ఈ కాలంలో 27 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకున్న ఘనులు ఈ 140 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ కాలంలోనే కరోనా కాలంలో ప్రజలందరి ఆస్తులు, ఆదాయాలు తగ్గిపోతే 7.5 రెట్లు సంపద అంబానీకి పెరిగింది, 3.5 రెట్లు సంపద అదానీకి పెరిగింది. ఒక రోజుకు ఆదాయం 1300 కోట్ల రూపాయల పైన అదానీకి ఉంది అని చెప్పి ఇటీవల ప్రకటన మీరంతా కూడా గమనించుంటారు. వీళ్ళు ఇంత సంపదని ఎట్లా సంపాదించుకుంటున్నారు అనేది మొదటి ప్రశ్న. కమ్యూనిస్ట్ ప్రణాళికలో చెప్పిందే అది. ఉత్పత్తిలో మనకు తెలియకుండానే మనమంతా భాగస్వాములు. కార్మికులు, కర్షకులు, కష్టజీవులు, రకరకాల రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి రిలయన్స్ ఫ్రెష్ ఉంది. వాళ్ళు కూరగాయలు తెచ్చి అమ్ముతుంటారు, వస్తువులు తెచ్చి అమ్ముతుంటారు, అన్ని రకాల అమ్మేస్తూ ఉంటారు. ఒక వంకాయ తెచ్చి అమ్మి దాని నుంచి ఆదాయం పొందుతున్నారు. వంకాయలు పండించింది ఎవరు? వంకాయలు పండించేది ఎవరు? బొంబాయిలో పండిస్తారు, ఆంధ్రాలో పండిస్తారు, తమిళనాడులో పండిస్తారు, ఇంకొక చోట పండిస్తారు. దేశం అంతటా ఎవడు పండిస్తాడో తెలియదు. అంటే ఉత్పత్తి చేసేవాళ్ళు సమాజంలో చాలామంది. ఈ ఉత్పత్తి చేసిన వస్తువుల్ని అమ్మడం, దాని ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఒకటి చేతిలోకి పోతూ ఉంది. అది లక్షల కోట్లలో, వేల కోట్లలో పోతున్నటువంటిది. అందుకని నేను చెప్పేది ఉదాహరణ అర్థం కావడం కోసం కూరగాయలైన మాట వాడాను. కూరగాయలే కాదు, ఈ దేశంలోనూ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు సామాజికం అయిపోయింది. ప్రజలు ఉత్పత్తి చేస్తున్నారు, కొంతమంది చేతుల్లోకి ఆదాయం పోతుంది. కాబట్టి ఉత్పత్తి సామాజికం అయినప్పుడు దాని మీద వచ్చే ఆదాయం కూడా సామాజికం కావాలి కదా. అది జరగడంలే. కమ్యూనిస్టు ప్రణాళికలో ఆర్గ్యుమెంట్ ప్రధానమైనది అదే. శ్రమ అనేది సామాజికంగా జరుగుతుంది. అనేక మంది శ్రమ ఫలితంగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి మీద వచ్చే ఆదాయం కొంతమంది జేబుల్లోకి పోతూ ఉంది. ఇది సమాజపరం కావాలనేది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పబడినటువంటి సారాంశం అది. అందుకని ఏ పద్ధతులు అనుసరించాలి ఏమనే దాని మీద చాలా డీటెయిల్డ్ ఆర్గ్యుమెంటు దీంట్లో ఉంది. కమ్యూనిస్ట్ ప్రణాళికలో బూర్జువాలు, కార్మికులు అనే టాపిక్లో మొదటి మాట టేకప్ చేసింది ఏమంటే, గత చరిత్ర మొత్తం, అంటే గత చరిత్ర అని అంటే ఏదో ఒక సంవత్సరం, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు కాదు. మనిషి పుట్టిన తర్వాత, అంటే మనిషి రూపం ఏర్పడిన తర్వాత, సమూహాలుగా జీవనం ప్రారంభమైన తర్వాత, ఆదిమ సమాజం మినహా మిగిలిన సమాజాలు, బానిస సమాజం దగ్గర నుంచి ఫ్యూడల్ సమాజం, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పెట్టుబడిదారు సమాజం, ఈ సమాజాలన్నిటి చరిత్ర
వర్గ పోరాటాల చరిత్రే అని ఒక కంక్లూజన్, ఫస్ట్ లైన్ దీంతోనే బిగిన్ అవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో. ఇది వర్గ పోరాటాల చరిత్ర అంటే పీడించేవాడు, పీడనకు గురయ్యేవాడు, వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణే సమాజ చరిత్ర అని అంటాడు ఒక్క మాటలో. ఇది బిగినింగ్లో చెప్పినటువంటి కామెంట్. ముగింపులో మార్క్స్ ఏమంటాడంటే, పోరాడితే పోయేదేమీ లేదు, కార్మికులకు ఉన్నటువంటి బానిస సంఖ్యలు తప్ప. మనం అంటాం పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక కంక్లూజన్ పాయింట్లో చెప్పబడినటువంటి మాట అది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఆ తరువాత మాట ఏమంటారంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, సకల దేశ కార్మికులారా ఏకం కండి అన్నటువంటి పిలుపుతో కమ్యూనిస్ట్ ప్రణాళిక ముగుస్తుంది. మధ్యలో 4 భాగాలు, దానికి కూర్పు పేరిట మరొక 7 అంటే ముందు మాటగా మరొక 7 సార్లు, ఒక 3-4 సార్లు మార్క్స్ ఏంగెల్స్ కలిపి రాస్తారు. మార్క్స్ తదనంతరం ఏంగెల్స్ రాస్తాడు. వీటన్నిటిలో చాలా అంశాలు, ఒక్కొక్క దానికి సంబంధించిన వివరణ, ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మార్పులను 1848 తర్వాత నుంచి 93-94 దాకా అనేక సందర్భాల్లో ఇవి వాళ్ళు రాసినటివి కూర్పులుగా దీంట్లో కమ్యూనిస్ట్ ప్రణాళికల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. వీటిల్లో చాలా వివరంగా ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తారు. దీంట్లో చెప్పబడినటువంటి సారాంశంగా చూస్తే, ఇప్పటిదాకా సాగినటువంటి భావజాలని తుత్తినీలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక. ఇది అన్నిటికంటే కీలకమైనది. ఇప్పుడు 18 గంటల పని విధానం అంటే రోజుకి 24 గంటలు అంటే 6 గంటలు మాత్రమే రెస్ట్ అంటామా, లేదా ఇంటికి వచ్చి పడుకోవడం. తన బిడ్డ కూడా తండ్రిని చూసి ఎరుగుడు అనేది మనం చాలా సందర్భాల్లో మేడే సభల్లో వీటన్నిటిలో మాట్లాడేటప్పుడు చెప్తుంటాం. ఈ ప్రణాళిక రాసే రోజుటికి 18 గంటల పని విధానం ఉండేది. జర్మనీలో కావచ్చు, యూరోప్ ఖండంలోని చాలా చోట్ల, ప్రపంచంలో చాలా చోట్ల 18 గంటల పని విధానం అనేది ఉండేది. చాలా కష్టాలు పడేవాళ్ళు ప్రజలు, కార్మిక వర్గం చాలా తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొనేవాళ్ళు. ఈ కష్టాలకి ఏమిటి మా కారణం అని చెప్పి అర్థమయ్యేది కాదు. మీకు ప్యారిస్ పోరాటం సందర్భంగా, లేక దానికి పూర్వం, తమ కష్టాలకు కారణం యంత్రాలే అని చెప్పి యంత్రాల మీద దాడి చేసినటువంటి ఘటన కూడా మనకు కార్మికోద్యమ చరిత్ర చదివిన సందర్భంలో అర్థమవుతుంది. అంటే తమ కష్టాలకు కారణం యంత్రాలు అనుకొని యంత్రాల మీద దాడి చేసేంత అమాయకత్వంతో కార్మిక వర్గం ఉన్న రోజులవి. అట్లాంటి సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి వాదనలు ఏమంటే, నీకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడు, నీకు దేవుడు ప్రాప్తం, మనం చాలాసార్లు మనకు ప్రాప్తం లేదు కాబట్టి రాలేదు, ప్రాప్తం ఉంటే వచ్చిందని సర్దుకుపోయే స్వభావం ప్రజల్లో వచ్చేసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వివిధ సందర్భాల్లో ఇట్లాంటి భావజాలాన్ని విస్తారంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అలవాటైంది ప్రజలకి. ఇది మన భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో నీకు ఇస్తున్నటువంటి వేతనం ఆ దేవుడు నిర్ణయించాడు, అంత తీసుకుంటున్నావు. ఈ 18 గంటల సమయం ఆ దేవుడు నిర్ణయించాడు కాబట్టి చేస్తున్నావు అన్నటువంటి తీరు. ఇది సుదీర్ఘకాలం పాటు, వందల సంవత్సరాల పాటు సాగింది. అట్లని చెప్పి మౌనంగా ఏమీ లేరు. పీడితులు పీడించబడే వాళ్ళ మీద పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో సమాజాల చరిత్ర మనం అధ్యయనం చేస్తే స్పష్టంగా కనిపిస్తుంది. మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో చెప్పబడింది, ఇది దైవ ప్రసాదం కాదు నాయనా, నిన్ను పీడిస్తున్నటువంటి యజమాని సృష్టించిన సమస్యలు, నువ్వు యజమాని మీద తిరగబడు అని చెప్పి మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో మార్క్స్ ఏంగెల్స్ ప్రపంచానికి చెప్పడం అనేది జరిగింది. అందుకనే మొత్తం ఈ
18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేయాలనే నిర్ణయం కూడా ప్యారిస్లో జరిగినటువంటి మహాసభ సందర్భంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికే. అనేక తిరుగుబాట్లకి, అనేక మంది విప్లవకారులను తయారు చేయడానికి, అనేక ఉద్యమాలకి, పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేయడానికి, అనేక దేశాల్లో మార్పులకి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక తోడ్పడింది అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇందులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా చాలా సులభ శైలిలో అర్థం కావడానికి మొదటి ప్రకరణంలో చెప్పబడినప్పటికీ బూర్జువాలు కార్మికుల మధ్య ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఈ పుస్తకం రాసేటప్పటికీ 100 సంవత్సరాలు, అప్పటికి పెట్టుబడిదారీ వర్గం ఏర్పడి 100 సంవత్సరాలైంది. ఆ రోజుకి వాళ్ళ వ్యాఖ్యానం ఎలా ఉందంటే, అసలు మనం కమ్యూనిస్టు ప్రణాళిక చదువుతుంటే ఈ రోజు పరిస్థితుల్ని మనకు వివరించినట్టుగా ఉంటుంది. 175 సంవత్సరాల కిందట రాసినటువంటి పుస్తకంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని సోదాహరణంగా వివరించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకనే శివారెడ్డి గారు లాంటి రచయితలు కానీ, లేదా హేమాహేమీలుగా ఉన్నటువంటి అనేక మంది కమ్యూనిస్టు నేతలు కానీ పదే పదే చెప్తుంటారు, ఏ రోజు కమ్యూనిస్టు ప్రణాళిక చదివినా ఆ రోజు నాకు కొత్తగానే ఉంటుంది, ఈ రోజు పరిస్థితులన్నింటిని కూడా నేను తెలుసుకున్నట్టుగా ఉంటుంది అని. అంటే సమాజ గమనాన్ని శాస్త్రవేత్త గతితార్కిక పద్ధతిలో అప్లై చేసి చెప్పారని అంటారు. చూడండి, ఈరోజు కీలకాంశాన్ని కనిపెట్టేశారు దాంట్లో. అందుకని ఆ విషయాల్ని మాట్లాడుతుంటే ఈరోజు జరిగినట్టుగానే మనకు కనిపిస్తుంది. పెట్టుబడిదారీ వర్గము కార్మికుల గురించి చెప్పిన విషయాల్లో 175 ఏళ్ల కిందట చెప్పినా సరే ఈరోజు వర్తించేటట్టుగా ఉంటుంది. దాంట్లో ఏమని చెప్పున్నారు, కార్మిక వర్గమే అంటే శ్రమే ఈ దోపిడీని ఓడిస్తుంది, తాను అధికారంలోకి వస్తుంది, వర్గాలను అంతం చేస్తుంది అనే విషయాన్ని ఆ రోజున చెప్పారు. ఆధునిక ఉత్పత్తి విస్తారమయ్యే కొద్దీ, ఆధునికతను సంతరించుకునే కొద్దీ ఆధునిక కార్మిక వర్గాన్ని కూడా పెట్టుబడిదారీ సమాజమే సృష్టిస్తుంది. ఈ కార్మిక వర్గమే తనకు గోతి తీసి సమాధి చేస్తుంది అనే విషయాన్ని కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏ కార్మిక వర్గం నుంచి ఈ పెట్టుబడిదారీ సమాజం విస్తారంగా అభివృద్ధి చెందిందో, ఏ శ్రమ దోపిడీ నుంచి అభివృద్ధి చెందుతుందో, ఆ దోపిడీకి గురైనటువంటి వ్యక్తులే దీని మీద తిరుగుబాటు చేస్తారు, నవ సమాజ నిర్మాణానికి వాళ్ళు దోహదమవుతారు, నవ నిర్మాతలుగా ఉంటారని చెప్పి స్పష్టంగా చెప్పారు. కార్మిక వర్గ విజయం అనివార్యం అని అంటారు. ఇప్పటికీ పెట్టుబడిదారీ విధానం వచ్చి 236 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుకి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో చెప్పబడినటువంటి విషయాలు పూర్తిగా అప్లై అవుతాయి అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. బూర్జువాలకి కార్మికులకు సంబంధించి చెప్పినటువంటి టాపిక్లో కార్మిక వర్గమే విజయం సాధిస్తుంది బూర్జువాల మీద అని చెప్పి దాని ఒక విశ్లేషణ చాలా అర్థవంతంగా వివరించారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కార్మికులు కమ్యూనిస్టులు గురించి ప్రస్తావన చేశారు. కార్మిక వర్గం ప్రైవేటు ఆస్తి రద్దు కావడానికి, తరతరాలుగా సాగుతున్నటువంటి దోపిడీని అంతం చేస్తుంది, జాతుల మధ్య ఉన్న వైరుధ్యాలు కూడా అంతమవుతాయి, దీనికి కార్మిక వర్గం దోహదపడుతుంది, చేస్తుంది అని చెప్పారు. కార్మికులకి ఈ పాత్ర నిర్వహిస్తే కార్మిక వర్గం, కమ్యూనిస్టులు ఏం చేస్తారు? ఈ కార్యాచరణలో కమ్యూనిస్టులు కార్మిక వర్గానికి అండగా ఉండి నడిపిస్తారు. చైతన్యవంతమైన కార్మిక వర్గమే ఉండడమే కాదు, దాన్ని సమర్థవంతంగా నడిపించడానికి అవసరమైన సరైన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటేనే ఆ విప్లవం జయప్రదం అవుతుందని గతంలో అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ కూడా అట్లాంటి రోల్ ప్లే చేస్తుంది. కార్మికులకు సహజ మిత్రులు కమ్యూనిస్టులు అనే వ్యాఖ్యానం ఇందులో కనిపిస్తుంది. 57వ పేజీలో 10 డిమాండ్లు
ఆ తర్వాత ఈ కూర్పుల్లో దీని గురించి చాలా వివరంగా చెప్పున్నారు మార్క్స్, ఏంగెల్స్. 57వ పేజీలో 10 డిమాండ్లు భూమికి సంబంధించి, ప్రైవేటు ఆస్తికి సంబంధించి, ఇతర విద్యకు సంబంధించి కూడా. ఈరోజు మనం విద్యారంగం మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. విద్యారంగం ఎలా ఉండాలనే అంశం కూడా 10 డిమాండ్ల రూపంలో మొత్తం సామాజీకరణ ఎలా ఉండాలి అనే అంశాలు చదివితే 175 ఏళ్ల కిందట చెప్పిన విషయాలు చదివితే ఈ రోజుకి అవి ఎంత అవసరం అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 57వ పేజీలో 10 డిమాండ్లు పెట్టినటువంటి తీరు, వారి దూరదృష్టి ఎలా ఉంది అనేదానికి ఇది దోహదం చేసేటట్టుగా కనిపిస్తుంది మనకు. 3వ పార్ట్లో సోషలిస్టు, కమ్యూనిస్టు సారస్వతం అనే అంశం మీద చెప్పున్నారు. అసలు మొన్న మోదీ గారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాట్లాడుతూ సోషలిజం నిజంగానే ఉపయోగపడితే దాన్ని సమర్థించడానికి నాకేం అభ్యంతరం లేదు అన్నట్టుగా ఆయన ఎన్నికల సభల్లో మాట్లాడాడని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఒక్క మోదీనే కాదు, జాతీయోద్యమంలో గాంధీ సోషలిజం అని, నెహ్రూ సోషలిజం అని, ఇంకో సోషలిజం అని బూర్జువా పార్టీల నాయకులే సోషలిస్టు పార్టీల నాయకులుగా వ్యవహరించినటువంటి తీరు, కమ్యూనిస్టుల వైపు కాకుండా సోషలిజం అనేది కూడా మేమే సృష్టిస్తాము అన్నటువంటి పద్ధతిలో బూర్జువా సోషలిస్టు, కుహానా సోషలిస్టు సిద్ధాంతాలు ఏ రకంగా బూర్జువాలకి ఊడిగం చేస్తాయనే అంశాన్ని చాలా పవర్ఫుల్గా దీంట్లో చెప్పబడింది. కుహానా సోషలిస్టు సిద్ధాంతాలు అన్నింటినీ ఎండగట్టిన విమర్శ దీంట్లో మనకు కనిపిస్తుంది. పెట్టుబడికి స్వాతంత్రం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అనుకోని నిర్ణయం చేస్తూ ఉంటారు. దురదృష్టం ఏంటంటే శ్రమకు వ్యక్తిత్వం ఉండదు. అంటే కూడిపెట్టేది శ్రమే. ఒక వ్యక్తులకి కూడిపెట్టేటువంటి శ్రమకి వ్యక్తిత్వం ఉండదు, స్వాతంత్రం ఉండదు. బూర్జువాల సోషలిజం అసలు లొసుగిది. కాబట్టి ఈ దొంగ ఆటలన్నీ ఆడేవాళ్ళందరూ బూర్జువా సోషలిజం అల్టిమేట్గా ఈ పెట్టుబడిదారి శక్తులకు ఊడిగం చేయడానికి ఉపయోగపడేవి తప్ప ఏ రకంగానూ ప్రయోజనం కలిగించేటివి కాదని నిఖార్సుగా చెప్పారు దీంట్లో. 4వ అంశం ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి. పోరాడే శక్తుల పట్ల, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పట్ల, పోరాడే శక్తుల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఎలా ఉంది? సాంఘిక రాజకీయ వ్యవస్థల దోపిడీకి వ్యతిరేకంగా జరిగే ప్రతి విప్లవోద్యమాన్ని కమ్యూనిస్టులు బలపరుస్తారు, అది విజయం సాధించాలని చెప్పి సహకరిస్తారు అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. చివరి ప్రకరణంలో పోరాటాలు ప్రపంచీకరణ నేపథ్యంలో, సరళీకరణ నేపథ్యంలో యావత్ ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలో, భారతదేశంలోనే కాదు, మీరు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టుల యొక్క ప్రాధాన్యత కాలంలో పెరిగింది. ఉద్యమాలకి నాయకత్వం వహిస్తున్నది కూడా కమ్యూనిస్టులే. కాబట్టి ఈ కమ్యూనిస్టుల మధ్య సారూప్యత, సమన్వయము, ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ ఏకీభావంతో అంతర్జాతీయ దృక్పథం కలిగి ఈ ఉద్యమాలకి సంఘీభావంగా ఉంటారు, బలపరుస్తారు అన్నటువంటిది, ఈ ఉద్యమాల్ని బలపరుస్తారు అన్నటువంటి ఒక భావాన్ని కమ్యూనిస్టులు దోపిడీకి వ్యతిరేకంగా సాగే ప్రతి ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములు అవుతారు అని చెప్పి, దాన్ని బలపరుస్తారు అని చెప్పి దాంట్లో స్పష్టంగా వివరించడం జరిగింది. కమ్యూనిస్టు ప్రణాళిక చదవడం ద్వారా గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని మనం అంచనా వేసుకోవడానికి చాలామందికి తెలియదు. గత్తార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, ఈ పేర్లన్నీ ఉంటే ఇదేందబ్బా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గత్తార్కిక భౌతికవాదం ప్రకృతిలో జరిగే నియమాలని ఒక పద్ధతి ప్రకారం పరిశీలన చేసి, ప్రకృతి కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంది. చారిత్రక భౌతికవాదం ద్వారా చరిత్రను పరిశీలన చేస్తే చరిత్ర కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. అంతర్గత ఘర్షణలు ఉన్నాయి, లోపలికి చూడాలి, పైపైన చూస్తే ఇది అర్థం కాదు. ఏ మాట వెనక ఏ అర్థం ఉంది అనే విషయాల్ని పదే పలు సందర్భాల్లో మనం మాట్లాడుతాము.
ఏ మాట వెనుక ఏ వర్గ ప్రయోజనాలు ఉన్నాయని పరిశీలన చేసే దృష్టి ప్రజలకు వచ్చిందనుకోండి, ఆ రోజునే మార్పు మొదలవుతుంది. దురదృష్టం ఏంటంటే మనకింకా అట్లాంటి ఇది రాలేదు. ఆ రకమైన పరిస్థితి రావడానికి కమ్యూనిస్టు సర్వశక్తులు వడ్డాలి. అదే మాదిరి సమాజంలో మార్పు రావాలనుకునే ప్రతి వ్యక్తి, సంస్థ దీంట్లో భాగస్వాములు కావాలి. ఆ రకంగా భాగస్వామ్యం కావడానికి, చర్చించడానికి, కొత్త నినాదాలు తీసుకోవడానికి తోడ్పడే ఏకైక సాధనం కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ కమ్యూనిస్టు ప్రణాళికని ఈ 175 సంవత్సరాల సందర్భంగా మనందరూ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అర్థమైన అంశాలని ప్రజలకు విస్తారంగా తెలియజేయడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చేసిన ఈ వీడియో మన ఉద్యమానికి ఏ రకంగా తోడ్పడి, ఇప్పటికే అనేక మంది నాయకులు వీడియోలు చేశారు. ఈ రకంగానైనా ఎంతో కొంత సరళీకరించే పద్ధతిలో ఇది అర్థమవుతుందంటే నేను చేసిన ఈ ప్రయత్నం ఫలించినట్టే అని అనిపిస్తుంది. కాబట్టి మీరు తెలియజేయండి. దీని మీద సహకరించిన మీ అందరికీ మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.